చేసేందుకు ఈరోజు సూపర్ 6 అట, ఈరోజు సూపర్ 7 అట, కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఈసారి సూపర్ 6 అట, సూపర్ 7 అట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అట, ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు, తానే మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకొని అదిగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి. విలువలు ఉండాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉండాలి. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి, ఏ గడ్డైనా సరే తినడానికి సిద్ధం అని అంటా ఉన్న ఇలాంటి అధ్వానమైన పాలకులు ఈ రాష్ట్రానికి కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి లోతైన చర్చ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం? బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం? బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణము? అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారని మన ముందుకు మళ్ళీ వీళ్ళంతా కూడా వస్తా ఉన్నారు. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది అన్నది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కానీ ఈరోజు మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఏ పేదవాడి ఏ పేద చెల్లెమ్మ, అక్క చెల్లెమ్మ కుటుంబాలలోకి వెళ్ళి వాళ్ళ బ్యాంకు ఖాతాలు చూస్తే ఏ ఒక్కరికి చూసినా లక్షల లక్షలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తాయి. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలి అని చెప్పి ఈరోజు పంపించిన చరిత్ర కనిపిస్తుంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ 5 సంవత్సరాలలో తాను చేసింది ఏమిటి, తాను ఎందుకు జగన్లా చేయలేకపోయాడు అని అంటే కారణం వాళ్ళ ధ్యాస, వాళ్ళ చింత పేదవాడికి మంచి చేయడం గురించి కాదు. వాళ్ళ ధ్యాస, వాళ్ళ చింత దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం తప్ప వాళ్ళ ధ్యాస, చింత లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ జగన్ మనందరి పాలనను చూడండి. మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాలను నెరవేర్చి ప్రతి గ్రామంలోనూ ఇదిగో మార్పు, పేదల ఇంట్లో ఇదిగో మార్పు, సామాజిక వర్గాలలో ఇదిగో మార్పు, అక్క చెల్లెమ్మల జీవితాలలో ఇవిగో వెలుగులు, పిల్లల భవిష్యత్తులో ఇవిగో దారులు అంటూ సగర్వంగా ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి మన 58 నెలల పాలనలో ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో కాలర్ ఎగరేసుకొని వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఈ 58 నెలల కాలంలో వచ్చింది మీ జగన్ వల్ల. జరిగింది ఈ 58 నెలల్లోనే జరిగింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంచి చేసిన మీ జగన్ మీ అందరినీ దేవుడిని నమ్ముకొని ఎన్నికల బరిలో ఉంటే, చెడు చేసిన బాబు పొత్తుల్ని, మోసాలని, అబద్ధాలని, కుట్రల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇదంతా చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యేది ఒక్కటే, మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడడానికి
యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జెండాలు జతకట్టిన వారికి, జనం గుండెల్లో గుడి కట్టిన మనకు మధ్య జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఏం చేశారో ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి, ఇంటింటికి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పడానికి, ఓటు అడిగేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు మనకు ఒక ఈనాడు, ఒక ఏబిఎన్, ఒక టీవీ5 ఇలాంటి వారు మనకు తోడులేరు. బాబు మాదిరిగా 4 ఎల్లో ఛానళ్లు, 2 పత్రికలు మనం పోషించడం లేదు. కానీ మనకు ఛానళ్లు లేకపోయినా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఎడిటర్, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఛానల్ ఓనర్. వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనే మహాసేనానులు మీరు. ప్రతి ఒక్కరూ వారి అబద్ధాల మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. సిద్ధంగా ఉంటే జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. ఇందులో లైట్ బటన్ ఆన్ చేయండి, సెల్ ఫోన్లు బయటకు తీయండి, లైట్ బటన్లు ఆన్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి గట్టిగా నివేదించండి. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి 175కు 175 ఎమ్మెల్యేలను, 25కు 25 ఎంపీలను గెలిపించుకునేందుకు, పేదవాడి భవిష్యత్తుకు అండగా ఉండేందుకు, వెలుగుల బాట కొనసాగించేందుకు, ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు నేను సిద్ధం. మీరు సిద్ధమేనా అడుగుతా